హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ సేఫ్టీ అంటే ఏంటి? స్మార్ట్ సేవింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? అనేది తెలుసుకుందాం అండి. సో, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మన రియల్ లైఫ్‌లో చేసే మిస్టేక్స్‌తో చాలా కనెక్టివ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన లైఫ్‌లో చాలా సార్లు మనం అప్పులు చేయడానికి ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఉంటాయి. అనుకోకుండా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మన జాబ్ పోతుంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. చాలామంది అలాంటప్పుడే అప్పులు తీసుకుంటూ ఉంటారు. వన్స్ అప్పుకి ఆల్రెడీ మైండ్‌లీ స్ట్రెస్ అండ్ ఆ ఒత్తిడికి లోనవుతూ ఉంటారండి. కానీ ఫైనాన్షియల్లీ స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికే వాళ్ళు ఆ ఎమర్జెన్సీ ఫండ్‌ని బిల్డ్ చేసుకుంటారన్నమాట. ఓకే. సో, నార్మల్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు? ప్రాబ్లమ్ వచ్చాక తన సొల్యూషన్ ఎతుకుతారు. కానీ స్మార్ట్ పీపుల్ ఫస్టే ఆ ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేసి ఫస్ట్ నుండే దానికి బ్యాకప్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. అందుకే వాళ్ళు స్మార్ట్ పీపుల్ అయ్యారు. మనం నార్మల్‌గా రొటీన్ లైఫ్‌ని బ్రతుకుతూ ఉంటామన్నమాట. సో, ఎప్పుడు కూడా మీ థాట్స్ కూడాను స్మార్ట్ పీపుల్ లానే ఉండాలి. మనకి ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత సొల్యూషన్ ఎతుక్కునే కన్నా ప్రాబ్లమ్ రాకముందే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మన దగ్గర ఉండేటప్పుడు బెటర్‌గా బ్రతకగలుగుతాం. ఈ వీడియోలో మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? డెబిట్ ట్రాప్ నుండి ఎలా బయటపడాలి? స్మార్ట్ సేవింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటనేది తెలుసుకుందామండి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఛానల్‌ని వీలైతే మన తెలుగు కమ్యూనిటీలో కొంతవరకు ప్రమోట్ చేయండి. ఎందుకంటే చాలా వరకు మనకు అర్థమయ్యే భాషలో ఈజీ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర పరిస్థితుల కోసం పెట్టుకునే డబ్బండి. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఇది మన సేఫ్టీ కోసం పెట్టుకునే డబ్బు. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, జాబ్‌లెస్ కావచ్చు, అర్జెంట్ ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం కావచ్చు, లేదంటే హోమ్ రిపేరింగ్ కావచ్చు అండ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కావచ్చు. ఏ సిట్యుయేషన్‌లో అయినా ఈ ఫండ్ అనేది మనకు సెక్యూర్‌గా ఉంచడం అయితే జరుగుతుందండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత మెయింటైన్ చేయాలి? చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! మినిమమ్ 3 మంత్స్‌కి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉంటాయో, మనకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఏవుంటాయో 3 మంత్స్‌కి ఎంత అవుతాయో మినిమమ్ అంతైతే మెయింటైన్ చేయాలండి. ఐడియల్‌గా అయితే ఒక 6 మంత్స్‌కి సంబంధించిన ఖర్చులనైతే మనం మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 20,000 అనుకుంటే మినిమమ్ 60,000 ఫండ్ అయితే మీకు బ్యాకప్‌గా ఉండాలి. లేదు ఐడియల్‌గా చూసుకున్నట్లయితే 1,20,000 వరకైతే ఉండాలండి. సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అంటే సేవింగ్ అకౌంట్‌లో ఉంచొచ్చు. లేదంటే ఎఫ్‌డీలో పెట్టొచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చండి. ఓకే. ఎందుకంటే ఈజీగా మనకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేయొచ్చు. అక్కడ నుండి విత్‌డ్రాల్ చేసుకునే స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌లోనో లేదంటే అదర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టేటప్పుడు ఆ డబ్బు మీకు కావాల్సినప్పుడు యూజ్ కాదు. అది ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో వెళ్ళిపోతుంది. ఆ సిట్యుయేషన్‌లో ఆ అమౌంట్ వాల్యూ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, సేఫ్టీగా ఉండే మెథడ్‌లో ఇక్కడ గ్రోత్‌ని చూడకూడదు. మనకు కావాల్సినప్పుడు యాక్సెసిబిలిటీని చూడాలి. ఓకే. ఇంపార్టెంట్‌గా మనం చూసుకోవాల్సింది ఎమర్జెన్సీ ఫండ్‌ని స్టాక్స్‌లో పెట్టొద్దు. రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్స్ వద్దండి. సేఫ్‌గా ఉండాలి. మనకు కావాల్సినప్పుడు క్విక్ యాక్సెస్‌గా ఉండాలి. ఇప్పుడు మనం డెబిట్ ట్రాప్ అంటే ఏంటి తెలుసుకుందామండి. డెబిట్ ట్రాప్ అంటే అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తీసుకుంటూ ఉంటారండి. ఇది చాలా డేంజరస్ సైకిల్ అండి. ఎందుకంటే ఈ ట్రాప్‌లో ఉన్నవాళ్ళు ఒక అప్పుని తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు తీసుకొని వీళ్ళకివ్వడం, వాళ్ళకి తీర్చడానికి ఇంకొక పర్సన్ దగ్గర తీసుకోవడం, లేదంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. ఓకే. డెబిట్ ట్రాప్‌కి ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ బిల్ ఒక 20,000 ఉందనుకోండి. పే చేయాలి. పర్సనల్ లోన్ తీసుకొని అప్పుడు డెబిట్ కార్డ్ యొక్క బిల్‌ని పే చేస్తూ ఉంటారు. లోన్ ఈఎంఐ కట్టాలంటే మళ్ళీ డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసి అక్కడ నుండి డబ్బులు తెచ్చి ఈ యొక్క ఈఎంఐ కడుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల మన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అక్కడ నుండి చాలా ఒత్తిడిలోకి లోనవుతూ మనం ఒక పీస్‌ఫుల్ లైఫ్‌నైతే బ్రతకలేమండి. డెబిట్ ట్రాప్‌కి కారణాలు ఓవర్ స్పెండింగ్ అండి. అవసరం లేని దగ్గర కూడాను మనం ఖర్చులు పెట్టడాన్ని ఓవర్ స్పెండింగ్ అంటారు. క్రెడిట్ కార్డ్‌ని మిస్‌యూజ్ చేయడం. అవసరం లేకపోయినా సరే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటారు. లైఫ్ స్టైల్ షో ఆఫ్ అండి. చాలామంది ఏంటంటే వాళ్ళ ఐఫోన్ కొన్నారు కదా! నేను కొంటాను. కానీ నువ్వు దానికి మన సాలరీతో కొనగలే స్కోప్ ఉందా అనేది మనం ఎప్పుడు కాలిక్యులేట్ చేసుకోం. వాళ్ళు కొన్నారు కదా అని మనం కూడా లైఫ్ స్టైల్‌ని షో ఆఫ్ చేస్తూ ఉంటాం.
నెక్స్ట్ కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ని అయితే మెయింటైన్ చేయరండి. నెక్స్ట్ పనికిరాని అసలు అవసరం లేని ఖర్చులు చేస్తూ షాపింగ్ అయితే చేస్తుంటారు. ఈ పాయింట్స్ని అయితే మీరు ఒకసారి ఫాలో అవ్వగలిగితే డెబిట్ ట్రాప్ నుండి బయటపడడం ఎలా? మీ దగ్గర స్టెప్ 1 అందరి దగ్గర తీసుకున్న ప్రతి డబ్బుల్ని ఒక పేపర్ మీద రాసుకోండి. సెకండ్ మనం చేయాల్సింది ఏంటి? ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్‌ని దేనికి పే చేస్తున్నాం? అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌కి ఎగ్జాంపుల్ చూసుకుంటే 30-40% ఉంటుంది. అలాంటి ఏవైతే ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో అలాంటి అప్పుల్ని ఫస్ట్ క్లియర్ చేయండి. దీని ద్వారా కొంతవరకు మీరు డెబిట్ ట్రాప్ నుండి బయటికి రావడానికి ఒక రూట్ అయితే క్రియేట్ అవుతుంది. స్టెప్ 3 అనవసరమైన ఖర్చుల్ని తగ్గించండి. సెకండ్ బయటికెళ్ళి తినటం తగ్గించండి. ఔట్ సైడ్ ఫుడ్డింగ్స్ చాలామంది వీక్లీ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అది అవసరం లేదండి. సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేయండి. అవసరమైతే రీచార్జ్ తీసుకోండి. అంతకు మించి అదర్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే హాట్‌స్టార్ లేదంటే నెట్‌ఫ్లిక్స్ ఇవేవో ఉంటాయో అవి కొంతవరకు తగ్గించడం మంచిది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు. లగ్జరీ షాపింగ్ స్టాప్ చేయండి. అవసరం లేదండి లగ్జరీ షాపింగ్స్. డెబిట్ ట్రాప్‌లో ఉన్న వాళ్ళకి లగ్జరీ షాపింగ్స్ అవసరమా చెప్పండి? సో దాన్నైతే తగ్గించాలండి. నెక్స్ట్ మనం స్టెప్ 4కి వచ్చామండి. స్నోబాల్ మెథడ్‌ని అయితే యూజ్ చేయండి. చిన్న చిన్న అప్పులను ముందు క్లియర్ చేయండి. మోటివేషన్‌ని పెంచుకోండి. స్టెప్ 5 అండి. కొత్త అప్పులు మళ్ళీ తీసుకోకూడదు. రీపేమెంట్ పీరియడ్‌లో డిసిప్లిన్ చాలా అవసరం అండి. ఈ స్టెప్‌ని మీరు ఫాలో అవ్వగలిగితే డెబిట్ ట్రాప్ నుండి బయటికి రాగలుగుతాం. ఓకే. స్మార్ట్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సేవింగ్స్ పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. కాన్స్టెంట్స్ చేయడం ముఖ్యమండి. ఫస్ట్ హ్యాబిట్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. జీతం వచ్చిన వెంటనే 10-20% సేవింగ్స్ చేయండి. మిగతా డబ్బును మాత్రమే ఖర్చు చేయండి. హ్యాబిట్ 2 స్మాల్ సేవింగ్సే రాబోయే టైంలో పెద్ద అమౌంట్ అయితే అవుతుంది. ఎగ్జాంపుల్‌కి రోజుకి మీరు రూ. 50 సేవ్ చేస్తున్నారనుకోండి. మంత్లీ 1500, ఇయర్లీ 18,000, 10 ఇయర్స్‌కి 1.8 లాక్స్. అంటే దీన్నే మనం ఫర్ సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్స్‌లోనో అదర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా వీటి గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంటుంది. వాంట్స్ అండ్ నీడ్స్ కోసం గుర్తించండి. ఏదైనా కొనాలనుకుంటే ముందే అడగండి. నాకిది అవసరమా? లేక ఇంపల్సివ్ పర్చేజా అని. అది అవసరం లేదన్నప్పుడు అవాయిడ్ చేయండి. అది పక్కా అవసరం మీకు నీడ్ ఉంది అన్నప్పుడు మాత్రమే పర్చేజ్ చేయండి. హ్యాబిట్ 4 ఆటో సేవింగ్స్ సెటప్ చేయండి. అండ్ శాలరీ వచ్చిన వెంటనే ఆర్‌డీ కావచ్చు, ఎస్ఐపి కావచ్చు ఆటోమేటిక్‌లీ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టు మీరు సెట్ చేసుకోవాలండి. హ్యాబిట్ 5 అండి. లైఫ్ స్టైల్ అండ్ ఇన్‌ఫ్లేషన్‌ని అవాయిడ్ చేయండి. జీతం పెరిగితే ఖర్చులు పెంచొద్దు, సేవింగ్స్ పెంచండి. ఓకేనా? చాలామంది జీతం పెరిగితే తన ఖర్చులు కూడా దాంతో పాటు పెంచుతూ ఉంటారు. అలా కాకుండా సేవింగ్స్ పెంచేటప్పుడు మన ఫ్యూచర్ గ్రోత్ కోసం మన ఇంపార్టెంట్ రోల్‌ని అయితే పోషించినట్లు అవుతుంది. ఫైనల్ మెసేజ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. డెబిట్ కంట్రోల్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. సేవింగ్ హ్యాబిట్స్ ఫైనాన్షియల్ సక్సెస్. ఇవి ఫాలో చేస్తే స్ట్రెస్ మనకున్న ఒత్తిడి తగ్గుతుంది. ఫ్యూచర్ సెక్యూర్‌గా ఉంటుంది. లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇన్సూరెన్స్ బేసిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ప్లానింగ్స్ కోసం అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. జై హింద్.